మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఇప్పుడు దేశంలో అన్ని ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, దాని మిత్రపక్షాలు ఇవన్నీ కూడా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్నాయి. కాకపోతే ఈ సమావేశాల్లో మొదటి నుంచి 2-3 రోజుల్లోనూ సాగినటువంటి చర్చ కానీ, కొనసాగినటువంటి వాదాలు కానీ అన్నీ కూడా నియోజకవర్గాల పునర్విభజీకరణ, దాన్ని డీలిమిటేషన్ అంటామే, దాని మీద సాగుతుంది. ముఖ్యంగా గొడవ అంతా కూడా తమిళనాడు వాళ్ళు చేస్తున్నారు, తమిళనాడు ఎంపీలు. కేవలం ఇది తమిళనాడు ఎంపీలకు మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు, తమిళనాడుకు మాత్రమే సంబంధించినటువంటి విషయం కాదు, ఇది దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ సంబంధించినటువంటి విషయము. జనాభా నిష్పత్తితో ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది రాష్ట్రాల్లోనూ జరుగుతుంది, అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ జరుగుతుంది. కాకపోతే రాష్ట్రాల్లో జరిగినటువంటి పునర్విభజన వల్ల అక్కడ ఆ రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి అదంతా కూడా, సో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అక్కడ ఏమీ ఒకళ్ళకి తక్కువ ఒకళ్ళకి ఎక్కువ అనేటటువంటిది ఉండదన్నమాట. కానీ లోక్సభలో సీట్లు ఉత్తరాదిని పెరిగిపోయి దక్షిణాదిని తగ్గిపోతే జనాభా నిష్పత్తి ప్రకారం ఏమవుతుంది అనేటటువంటిది రోజు రోజుకి లెక్కలు వస్తున్నాయి కదా మనకి. రోజుకో లెక్క. నేను నిన్న మొన్న మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేశమంతా విపరీతమైన చర్చ జరుగుతుంది. నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకులు అటు పార్లమెంట్లో గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం కూడా మాట్లాడుకోవాలి, అప్డేట్స్ ఏమిటనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అయితే కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు స్టాలిన్ 22వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. ఈ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి నిన్న మీకు ఒక లెక్క చెప్పాను, జయరాం రమేష్ కాంగ్రెస్ నాయకుడు ఇచ్చినటువంటి లెక్క. దాని ప్రకారము ఏ రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది, ఏ రాష్ట్రాలకి లాభం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలకు లాభం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకి ఎంపీల సీట్లు తగ్గిపోతాయి అనేటటువంటిది. సో దీని మీద ఒక హేతుబద్ధమైనటువంటి చర్చ జరిగి ఒక రేషనల్ థింకింగ్తో ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి మూల మలుపులోకి దేశం వచ్చింది. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరో మీ పెత్తనం, మీ ఆధిపత్యం సాగుతుంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మేము ఊరుకోమని చెప్పి దక్షిణాది నాయకులు అంటున్నారు. సో ఈ డీలిమిటేషన్ మీద మనం అందరం కూడా కలవాలి, ఐక్యం కావాలి. మనం అందరం కూడా ముక్త కంఠంతో అటు కేంద్రంతో లేదా ఉత్తరాది నాయకులతో పోరాటం చేయాలని చెప్పి స్టాలిన్ దీనికి సమరశంఖం పూరించాడు. అటు కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ఇటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి తమ మద్దతు తెలియజేశాడు. ఇప్పటికే 22వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు స్టాలిన్. ఈసారి ఏం చేశాడు అంటే, కేవలం దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఆంధ్ర, కేరళ మాత్రమే కాకుండా, తమిళనాడు కాకుండా ఈసారి ఒడిస్సా, గుజరాత్, అలాగే వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ నాయకుల్ని, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని, అధికారంలో లేనటువంటి వాళ్ళని అందరినీ కూడా పిలిచాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిలిచాడు. ఒక్కరొక్కరు సమాధానం చెప్తున్నారు, మేము వస్తాం అని చెప్పి. మేము తర్వాత మా అధిష్టానాన్ని అడిగి మేము చెప్తామని చెప్పేసి సిద్ధరామయ్య నిన్న ఒక మాట అన్నాడు. అయితే మా హృదయపూర్వకమైనటువంటి మా హార్ట్ఫుల్ సపోర్ట్ విల్ బీ దేర్ విత్ స్టాలిన్ అనేటటువంటిది, ఈ విషయంలో ఇక ఏ విధమైనటువంటి మరో మాట లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే మీటింగ్కి అటెండ్ అవ్వాలి లేదు అనేటటువంటి విషయంలో వాళ్ళు ఇక అధిష్టానం సంప్రదింపులు చెప్తారు. దానికి ఇక మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ మీద ఆయన అభిప్రాయం ఏమిటి అనేటటువంటిదే మనకి తెలియటం లేదనమాట. ఒక పక్క ఈ డెమోగ్రాఫికల్ ఎఫెక్ట్స్, దీనికి సంబంధించినటువంటి జనాభా నిష్పత్తి, జనాభా పెరుగుదల, ఏజ్ అంటే వయో ప్రమాణం అంటామే మనం, ఆయు ప్రమాణం అంటామే, అది పెరుగుతూ ఉంది. ఒకవేళ జననాల రేటు తగ్గిపోతూ ఉందనుకో, ఆ రేషియోలో చాలా గ్యాప్ వస్తే అది డేంజరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సెమినార్లో మాట్లాడారు ఇటీవల. అంతేకాదు, అసలు డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మహిళలు 75 మంది దాకా ఉంటారని చెప్పి ఇంకో మాట అన్నారు. అంతేగాని డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి నష్టం జరుగుతుంది, మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఇన్ని సీట్లు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి మేము కేంద్రంతో మిగతా రాష్ట్రాలతో పాటు మేము కూడా గొంతు కలుపుతాం, చేయి కలుపుతాం, పోరాటం చేస్తామని చెప్పి మాట చంద్రబాబు నాయుడు గారు అనట్లేదు. అలాగే ఇప్పుడు ఆ స్టాలిన్ పెడుతున్న మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారి కానీ లేదా జనసేన కానీ లేదా లోకేష్ కానీ ఎవరైనా వెళ్తారా లేదా అనేటటువంటిది కూడా ఒక క్లారిటీ మనకు రాలేదన్నమాట. ఇది అంటే వాస్తవం అయితే దక్షిణాది రాష్ట్రాలకు
నిజానికి అన్యాయం అయితే జరుగుతుంది, ఇది లెక్క తేలింది, మీకు ఏమీ అన్యాయం జరగదని చెప్పి అమిత్ షా ఒక బాంబు పేల్చి వెళ్ళిపోయాడు మొన్న మధ్య తమిళనాడు వచ్చి. మీ సీట్లు ఏమీ తగ్గవని అన్నాడు, కానీ ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరగవని ఆయన అనలేదు. ఆయన మనసులో ఏముందని చెప్పేసి తర్జన భర్జనలు పడి రకరకాల లెక్కలు తీసి ఆ లెక్కలన్నింటినీ కూడా బయటపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేటటువంటిది నిగ్గు తేల్చారు నిజాలతో సహా. అనేక సర్వేలు, స్కాలర్స్ చేసినటువంటి ఒక సైంటిఫిక్ అధ్యయనాలు, వీటన్నిటి ద్వారా ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని సీట్లు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది సౌత్కి అనేటటువంటిది సత్యాన్ని బయటకు తీశారు. అందుకనే ఇప్పుడు ఆందోళన, అందుకనే భయం, అందుకనే ఈ పోరాటం. సో 22వ తేదీన స్టాలిన్ పెట్టినటువంటి ఆల్ పార్టీ మీటింగ్కి ఎవరెవరు వెళ్తున్నారు ఏమిటి అనేటటువంటి ఆల్రెడీ బిజు జనతాదళ్ నుంచి పట్నాయక్ నేను వస్తున్నానని చెప్పేసి ఆయన సంకేతం ఇచ్చాడు. అటు అంటే ఈస్ట్ నుంచి అటు వెస్ట్ బెంగాల్, ఒడిశా 2 రాష్ట్రాల నుంచి కూడా ఆయన పిలిచాడు. అటు నార్త్ నుంచి గుజరాత్ని కూడా పిలిచాడు. సో ఎవరెవరు వస్తున్నారు ఈ మీటింగ్కి ఏమిటి అనేటటువంటిది ఇంకా క్లారిటీ లేదు, కానీ చాలా పార్టీల నుంచి మాత్రం స్టాలిన్కి మద్దతు అయితే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు దాకా ఈ నిమిషం దాకా చాలామంది ఆ మీటింగ్కి అటెండ్ కాబోతున్నారు. లెఫ్ట్ పార్టీస్తో సహా ఆ మీటింగ్కి అటెండ్ కాబోతున్నారు కేరళ నుంచి కూడా, అన్ని రాష్ట్రాల నుంచి కూడా. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం రిప్రజెంటేషన్ ఉంటుందా లేదా? వైసీపీ కూడా ఏమీ చెప్పలేదు ఈ విషయంలో. వైసీపీ నాయకులు కూడా వెళ్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా? చంద్రబాబు వెళ్తాడా? పవన్ కళ్యాణ్ వెళ్తాడా? లోకేష్ వెళ్తాడా? లేదు ఈ డీలిమిటేషన్ మీద అసలు వీళ్ళ మాట ఏమిటి, వీళ్ళ వాదన ఏమిటి, వీళ్ళ స్టాండ్ ఏమిటి, ఈ విషయం మనకి అర్థం కావటం లేదనమాట. మిత్రులారా, ఏది ఏమైనా కేవలం డీలిమిటేషనే కాదు, ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. వ్యత్యాసాలంటే సౌత్ రాష్ట్రాలు ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసి కేంద్రానికి అప్పజెపుతున్న దాంట్లో చాలా తక్కువ మొత్తం మాకు అందుతుంది, మేము ఇచ్చిన దాంట్లో ఎక్కువ మొత్తాన్ని నార్త్కి ఇస్తున్నారు. ఇది ఆర్థికపరమైనటువంటి దోపిడీ, కుల్లా ఎక్స్ప్లాయిటేషన్, సౌత్ని దుర్మార్గంగా దోచుకుంటమే ఇది అని చెప్పేసి వాదన చేస్తున్నారు. ఈ వాదన ఒక రకంగా ఉంది. అందుకని అసలు జనాభా నిష్పత్తి కాదు, ఆర్థిక వాటా నిష్పత్తి ప్రకారం, అంటే ఎవరెవరు ఎంతెంత ఆదాయాన్ని సమకూరుస్తున్నారో ఆ రేషియోలో మీరు సీట్లు పెంచండి అని చెప్పి ఒక వాదన వచ్చింది. ఈ వాదన గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇలాంటి వాదనలు కూడా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే భాష రూపంలో ఏ విధమైనటువంటి పెత్తనము, ఆధిపత్యం చెలాయించాలి అని ఉత్తరాది వాళ్ళు చూస్తున్నారు అనేటటువంటిది, ఆ విషయం మీద కూడా తమిళనాడు వాళ్ళు విపరీతంగా పోరాటం చేస్తున్నారు. సో కేంద్రం ముప్పేట దాడి చేస్తోంది సౌత్ రాష్ట్రాల మీద. ఈ ముప్పేట దాడిని ఏ విధంగా ఎదుర్కొంటారు? తలా ఒక దారిలో పోతే ఎదుర్కోలేరు, అందరూ కలిసి ఉంటేనే ఎదుర్కోగలం. కాబట్టి మాతో చేతులు కలపండి, గొంతు కలపండి, అందరూ సమైక్యంగా ఉందాం, మన ప్రయోజనాలు కాపాడుకుందాం, మన దక్షిణాది ప్రయోజనాలు కాపాడుకుందాం, మన వాటాను మనం దక్కించుకుందాం, మన హక్కుల్ని మనం కాపాడుకుందాం, మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుందాం. భాష రూపంలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, రాజకీయంగా కానీ మన ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టుకొని అటు ఉత్తరాది నాయకులకు బానిసలుగా బతకాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి తమిళనాడు నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి, అటు సిద్ధరామయ్య, అటు పినరయి విజయన్ కేరళ నుంచి వీళ్ళందరూ కూడా మేము రెడీ అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇంకా రాలేదు, ఏమి వస్తాయి, ఎలా వస్తాయి, వాళ్ళు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏమిటి అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఏది ఏమైనా మిత్రులారా, ఒక విభజన రేఖ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సౌత్కి నార్త్కి మధ్య, సౌత్ వర్సెస్ నార్త్ మధ్య ఒక విభజన రేఖ కనిపిస్తుంది. ఈ పైకి కనిపించేటటువంటి ఈ ప్రకంపనలు ఉన్నాయే, ఈ ప్రకంపనల అడుగున పెద్ద అగాధం అనేటటువంటిది ఉంది సౌత్కి నార్త్కి మధ్య. ఆ అగాధం కూడా ఇప్పుడు మనం చూస్తుంటుంటే కనిపిస్తుంది. అది ఎంత విస్తృతంగా ఉంది, ఈ రెండు ప్రాంతాలని ఎంత విడదీసి ఉంచింది. ఈ రెండు ప్రాంతాలు ఒకవేళ ఇలాగ కొట్టుకొని ఏమైనా విడిపోయే ప్రమాదం వస్తుందా? లేదు, కలిసి ఉండేటట్టుగా నాయకులు పెద్ద మనసు చేసుకొని అందరినీ కలిపి ఉంచేటటువంటి చర్యలు తీసుకుంటారా? గతంలో తీసుకున్నారు. ఇందిరాగాంధీ హయాంలో 25 ఏళ్ల దాకా పునర్విభజన లేదని చెప్పేసి నిషేధం విధించారు. తర్వాత వాజ్పేయి హయాంలో కూడా ఇంకో 25 ఏళ్ళు పొడిగించారు.
అది కూడా అయిపోయి ఇప్పుడు 2026కి ఆ గడువు కూడా అయిపోతుంది. అందుకని ఇప్పుడు 2026కి ఈ పాపులేషన్ జనాభా లెక్కలు తీసేసి ఈ పాపులేషన్ ప్రకారం ఆ రేషియో ప్రకారం మనం లోక్సభలో అలాగే అసెంబ్లీల్లో సభ్యుల ఎంత సంఖ్య ఉండాలి ఏమిటి అనేటటువంటిది నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు వాదిస్తున్నారు. దీని మీద ఎంత గగ్గోలు పెడుతున్నా సౌత్ నాయకులు ఎంత ఆందోళన పడుతున్నా వాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నారు. అందుకనే కనీసం సౌత్ నుంచి వస్తున్నటువంటి నాయకులుగా అటు కేంద్రంలో కీలక పాత్ర కూడా పోషిస్తున్నటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ విషయంలో సౌత్ పక్షాన్ని ఉంటారని చెప్పి మనం ఆశిస్తాం. ఎందుకంటే సౌత్ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం. అల్టిమేట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ ఇది ముఖ్యం కాబట్టి దేశము ముఖ్యమే, కానీ దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే. అలాగని చెప్పి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ వీళ్ళ ప్రయోజనాలన్నీ తీసుకెళ్ళి అటు ఉత్తరాది వారికి పణంగా పెట్టలేరు కదా. అందుకని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టమైన డెసిషన్ త్వరలో తీసుకుంటారని చెప్పి బహుశా 22 ఆల్ పార్టీ మీటింగ్కి ఆయన వెళ్ళకపోయినా ఆయన పార్టీ తరఫున ఎవరినైనా రిప్రజెంటేటివ్ని కూడా పంపించేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఏం జరుగుతుంది ఏమిటనేది మనం ఎదురు చూద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.